హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్గా నిఖిల్ ఒక న్యూ రికార్డ్ని క్రియేట్ చేశాడు. తెలుగు అబ్బాయి కాకపోయినా కన్నడ నుంచి వచ్చి తెలుగుని తన సొంత భాషలాగా చేసుకొని బిగ్ బాస్ తెలుగు సీజన్ అన్నిటికన్నా హైయెస్ట్ రిమ్యునరేషన్ సాధించి ఒక సూపర్ హీరోగా అయితే చరిత్ర సృష్టించాడు. కన్నడ మీడియా వాళ్ళు నిఖిల్ని క్వశ్చన్స్ అడిగారు. కన్నడ బిగ్ బాస్లో మీకు అవకాశం వస్తే వెళ్తారా అంటే నిఖిల్ అన్నాడు, నేను తప్పకుండా వెళ్తాను. అది ఒక ఎక్స్పీరియన్స్. గతంలో మనం చూసుకుంటే సీజన్ 7 సీజన్ 8కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. డిఫరెంట్ కంటెస్టెంట్, డిఫరెంట్ గేమ్స్, డిఫరెంట్ టాస్క్స్. సో అదంతా కంప్లీట్గా న్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అయితే నాకైతే ఒకవేళ కన్నడ బిగ్ బాస్ వాళ్ళ ఆపర్చునిటీ ఇస్తే మాత్రం తప్పకుండా వెళ్తానని అయితే కన్నడ మీడియా వాళ్ళకి బిగ్ బాస్ చెప్పాడు. అయితే లవర్ కావ్య గురించి అడగ్గా నేను నా కావ్య గురించి అయితే నా లవ్ ఎక్స్ప్రెస్ చేశాను చాలాసార్లు. నేను ఎన్నోసార్లు చెప్పినా నేను ఆమెకైతే దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నా, కానీ కావ్యే రెస్పాండ్ అయితే లేదు అని అయితే చెప్పా. తెలుగు మీడియా వాళ్ళకి చెప్పని మాటని ఓపెన్గా అయితే కన్నడ మీడియా వాళ్ళకి చెప్పేశాడు నిఖిల్. అయితే కన్నడ వాళ్ళు నిఖిల్తో ఏమన్నారంటే, నువ్వు చాలా బాగా ఆడావు కదా బిగ్ బాస్లో, నువ్వు బయటకు వచ్చినప్పటి నుంచి నువ్వు ఫస్ట్ కావ్యాన్ని కలుస్తానైతే అందరికి చెప్పావు కదా, అంటే నాకు ఇట్లా పోలీస్ ప్రోటోకాల్ ఉండే 10 days వరకు పబ్లిక్ మీటింగ్ అవి ఇవి పెట్టద్దని, కాబట్టి నేను ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ కూడా ఏం పెట్టలేదు. అయితే కన్నడ బిగ్ బాస్లో వీళ్ళ కావ్య నిఖిల్ స్టోరీ బయటకు వచ్చింది. అయితే అందరూ అడుగుతున్నారు ఆమె గురించి, ఎందుకంటే కావ్య కూడా కన్నడ అమ్మాయే కదా. అయితే నిఖిల్ అయితే క్లియర్గా చెప్పేసాడు, నేను చాలా పాజిటివ్ వేలో ఉన్నాను, ఆమె తరఫున నేను రెడీగా ఉన్నాను ఆమెను యాక్సెప్ట్ చేసుకోవడానికి. నేను అదే నా బిగ్ బాస్లో కూడా చెప్పాను, ఆమె నాకు తల్లి లాంటిది, నేను ఫస్ట్ వెళ్ళంగానే ఆమెకి తన క్షమాపణ చెప్తాను అని చెప్పాను. కానీ కావ్యనే రెడీగా లేదు, నన్ను అసలు రెస్పాండ్ అవుతలేదు, నన్ను యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీగా లేదు కావ్య అని అయితే బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ అయితే మన కన్నడ మీడియా వాళ్ళకైతే చాలా క్లియర్గా చెప్పారు. కావ్య నిఖిల్ని కలపడం కొరకు అయితే స్టార్ మా యాజమాన్యం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ఒక ప్రోగ్రామ్ చేశారు. ఆ ప్రోగ్రాంలో శ్రీముఖి యాంకర్ అనమాట. శ్రీముఖి యాంకర్ అయితే శ్రీముఖి ఒక స్టార్ పరివార్ వాళ్ళు ఒకవైపు ఉన్నారు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అన్నీ ఒకవైపు ఉన్నారు. టేస్టీ తేజ, రోహిణి వీళ్ళందరూ వచ్చారు. అయితే